ఆ ప్యాలెస్ చుట్టే తిరుగుతున్నాయి ఏపీ పాలిటిక్స్. విశాఖపట్నంలో ఏ ముహూర్తాన కొబ్బరికాయ కొట్టారో కానీ ఆ రాజసౌధం మీదే అప్పటి నుంచి దృష్టి పెట్టాయి అన్ని పార్టీలు. ఇన్నాళ్ళు గండికోట రహస్యంగా మారిన ఆ ప్యాలెస్ లో ఏముందో తేలిపోవడంతో మారిన రాజకీయ పరిణామాలతో స్టేట్ లో ఇప్పుడు ఆ ప్యాలెసే హాట్ టాపిక్. విమర్శలు ప్రతి విమర్శలతో విశాఖలో పొలిటికల్ హీట్ పెంచేశాయి పార్టీలు. ప్యాలెస్ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకోబోతున్నాయి? సాగర నగరి విశాఖకు ఐకాన్ గా గుర్తింపు పొందిన ఋషికొండ ఇప్పుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. టూరిజం భవనాలను కూల్చేసి వైసీపీ ప్రభుత్వ హయాంలో వాటి స్థానంలో ఋషికొండలో ప్యాలెస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ నిర్మాణాలు దేనికోసం కట్టారు, ఎవరికోసం అనేది ఎవరూ చెప్పే పరిస్థితి కనిపించలేదు. కొంతకాలం పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో సరైన టూరిజం వస్తువులు లేవని, అందుకే అత్యంత ఆధునికంగా ఈ టూరిజం భవనాలు నిర్మిస్తున్నామని మొదట్లో చెప్పుకొచ్చారు. తర్వాత కొంతకాలానికి విశాఖ పాలనా రాజధాని కాబోతోందని, సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కోసం ఈ నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. చివరికి నిర్మాణ సమయంలో ఎవరినీ లోపలికి అనుమతించకుండా ఆంక్షలు విధించారు. దీంతో ఈ ప్యాలెస్ లోగుట్టుపై అందరిలో ఆసక్తి మరింత పెరిగింది. కొన్ని సంవత్సరాలుగా అసలు ఋషికొండలో టూరిజం భవనాలు నిర్మిస్తున్నారా, మరేమైనా భవనాలు రహస్యంగా నిర్మిస్తున్నారా అనే అంశంపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. చివరికి జగన్ విశాఖ నుంచి పాలన సాగించబోతున్నారంటూ పార్టీ పెద్దలు ముహూర్తాల మీద ముహూర్తాలు పెట్టుకుంటూ వచ్చారు. దానికోసమే సీఎం నివాసానికి క్యాంప్ ఆఫీస్ నిర్మాణం జరుగుతోందని చెప్పుకొచ్చారు. సీఎం ఇక్కడి నుంచే పాలన సాగిస్తారని, భీమిలి నియోజకవర్గం అంతా రాజధానిగా మారుతుందని, అందువల్లే అందరికీ అందుబాటులో ఉండేలా ఋషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తున్నామని వైసీపీ నేతలు వివరణ ఇస్తూ వచ్చారు. ఋషికొండలో అసలు ఎన్ని భవనాలు నిర్మిస్తున్నారు, అక్కడ ఎవరెవరు ఉంటారు, ఎన్ని గదులు ఉంటాయన్న వివరాలు గాని, ఎంత విస్తీర్ణంలో భవనాలు నిర్మిస్తున్నారన్న వివరాలు గాని ఎవరూ చెప్పలేదు. గండికోట రహస్యంలో అధికారులు ఈ టూరిజం భవనాల వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కూడా ఋషికొండ ప్యాలెస్కు అత్యంత రహస్యంగా వచ్చి వెళ్లేవారు. ఇదంతా చూసిన విశాఖ వాసులు ఈ ప్యాలెస్ గురించి వింతగా చర్చించుకున్నారు. ఋషికొండ నిర్మాణాల గురించి చెప్పాలని, తమకు చూపాలని రాజకీయ పక్షాలు కోరినా పురుగు కూడా లోపలికి వెళ్లకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కనీసం ఆ రోడ్డెంట వెళ్లేవారు దూరం నుంచి భవనం చూడ్డానికి కూడా పోలీసులు నిలబడనిచ్చేవారు కాదు. దీంతో విశాఖ వాసుల్లో ఈ భవనం ఎందుకు నిర్మిస్తున్నారు, అంత రహస్యంగా ఎందుకు కడుతున్నారనే ఆసక్తి మరింత పెరిగింది. ఋషికొండ భవనాల పరిశీలనకు రాజకీయ పార్టీలు అనుమతులు కోరినా అప్పటి ప్రభుత్వం ఎవరినీ వెళ్లనివ్వలేదు. చివరికి కోర్టు అనుమతులు తీసుకుని ఈ భవనాలు పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకులు ఈ భవనాలను పరిశీలించేందుకు వచ్చిన సమయంలో పోలీసులు అడ్డుకోవడం వివాదాలు, కేసుల దాకా వెళ్ళింది. చివరకు సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ మాత్రం కోర్టు అనుమతితో ఈ భవనాలు పరిశీలించగలిగారు. అంతకు మించి ఎవరూ ఈ భవనాలను లోపలికి వెళ్లి చూసింది లేదు. అయితే ప్రభుత్వం మారాక రాష్ట్ర వ్యాప్తంగా ఋషికొండ భవనాల రహస్యం తేల్చాలని డిమాండ్ పెరిగింది. దీంతో ఇటీవల భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఋషికొండ ప్యాలెస్ లోపలికి కొంతమంది మీడియా ప్రతినిధులతో పాటు కూటమి నాయకులతో పాటు వెళ్లారు. అప్పుడే బయటపడింది ఆ రాజమహల్ రహస్యం. ఋషికొండ ప్యాలెస్లోకి అడుగుపెట్టిన మీడియా ప్రతినిధులు, నేతల కళ్ళు చెదిరిపోయాయి. విలాసవంతమైన నిర్మాణం, బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా వాడిన విదేశీ ఎక్విప్మెంట్ చూసి నోరెళ్లబెట్టారంతా. దాదాపు 9 ఎకరాల్లో 3 భారీ భవనాలు నిర్మించారు. 12 పడక గదులు, అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, స్పాలు కనిపించాయి. దాదాపు 1,41,000 చదరపు అడుగుల మేర ఈ నిర్మాణాలు చేసినట్టు తెలుస్తోంది. ఒక్కో బాత్రూమ్ని సెంటు స్థలంలో అత్యంత విలాసంగా నిర్మించారు. అయితే ఇక్కడ సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనాలు నిర్మించారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. దాదాపు 500 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ భవనాలను అత్యంత విలాసవంతంగా నిర్మించారు. సీ వ్యూ ఉండేలా బాత్రూమ్లు, బెడ్రూమ్లు నిర్మించారు. గంటా శ్రీనివాసరావు మీడియాని, కూటమి నాయకుల్ని తీసుకువెళ్లడంతో ఇన్నాళ్లు అత్యంత రహస్యంగా నిర్మించిన
విలాసవంతమైన ప్యాలెస్ రహస్యం బట్టబయలైంది. లోపలంతా ఖరీదైన భారీ స్తంభాలు, మిరుమిట్లు గొలిపే లైట్లతో రాజుల కాలం నాటి భవంతుల్లా కనిపించాయి. ఎక్కడో అమెరికాలో చెప్పుకునే వైట్ హౌస్లా రాజప్రాసాదాల్లా నిర్మాణాలు, ఇంటీరియర్లు ఉండడంతో వెళ్లిన వాళ్లు తేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. బాత్రూమ్ టబ్ల నుంచి ఇతర సామాగ్రి అంతా కూడా ఒక్కొక్కటి 25 లక్షల నుంచి 35 లక్షల దాకా ఖరీదైనవని గుర్తించారు. ప్యాలెస్లో వాడిన ఫ్యాన్ల నుంచి ఇతర ఫర్నిచర్ దాకా లక్షలు ఖర్చు పెట్టి కొన్నవేనని గుర్తించారు. ప్రజాధనాన్ని వృధా చేసి ఈ ప్యాలెస్ నిర్మించారని టూరిజం శాఖ ఆధ్వర్యంలో అత్యంత రహస్యంగా నిర్మించిన ఈ భవనాలన్నీ మాజీ సీఎం జగన్ కోసమేనని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదలకు ఇల్లు కట్టుకునేందుకు 2 సెంట్లు భూమి ఇవ్వడానికి బాధపడ్డ ప్రభుత్వం ప్యాలెస్లో బాత్రూంలు సెంటు స్థలంపైనే విశాలంగా కట్టారని చూసిన వారంతా విమర్శల వర్షం కురిపించారు. ఇదంతా మీడియాలో, పత్రికల్లో చూసిన ప్రజలంతా వారం రోజులుగా ఋషికొండ ప్యాలెస్ గురించే చర్చించుకుంటున్నారు. జాతీయ స్థాయి మీడియాలో కూడా జగన్ ప్యాలెస్ కోసమే డిబేట్లు పెట్టే పరిస్థితి వచ్చింది. మళ్లీ సీఎంగా గెలిస్తే ఈ ప్యాలెస్ నుంచే పాలన సాగించాలని జగన్ కలలుగన్నారని రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రాజకీయ పక్షాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ఋషికొండ ప్యాలెస్ గురించే చర్చ నడుస్తోంది. 500 కోట్లతో కాదని 1000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారని, ఇంత ప్రజాధనాన్ని వృధా చేసిన గత ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా తాము కూల్చివేతలతో పాలన సాగించామని, ప్రభుత్వ ధనంతో నిర్మించిన ఈ ప్యాలెస్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చూస్తామని చెబుతోంది. కూటమి ముఖ్య నాయకులంతా ఈ ప్యాలెస్ పైనే ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. మొదట మౌనంగా ఉన్న వైసీపీ నాయకులు కూడా ఎదురుదాడి మొదలుపెట్టారు. టూరిజం శాఖ కోసం కట్టమన్నట్లు ట్వీట్ చేసిన ఆ శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజాపై కూటమి నాయకులు విరుచుకుపడుతున్నారు. ఋషికొండ నిర్మాణాలను సమర్థించిన మాజీ మంత్రి రోజా మెడకు ప్యాలెస్ వివాదం చుట్టుకునేలా ఉంది. టూరిజం మంత్రిగా రోజా 500 కోట్ల రూపాయలు వృధా చేశారని, ఇందులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఈ ప్యాలెస్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. అదే సమయంలో ఈ ప్యాలెస్ రహస్యాన్ని స్వయంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వచ్చి బట్టబయలు చేయాలని భావించారని, కానీ ఈలోపే ఎమ్మెల్యే గంటా తొందరపడి కూటమి నాయకులతో పాటు మీడియాను తీసుకువెళ్లి ప్రపంచానికి తెలిసేలా చేశారని డిస్కషన్ జరుగుతోంది. మొత్తానికి వారం రోజులుగా ఋషికొండ ప్యాలెస్ గురించే రాష్ట్రమంతా చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ప్రజాధనం వృధా చేసి ఇంత విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ని కొత్త ప్రభుత్వం ఎలా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.